బ్యాగులు సర్దుకుని బడికి బయలుదేరిన ఆ చిన్నారుల ప్రయాణం మధ్యలోనే మృత్యువుతో ముగిసింది. కబుర్లు చెప్పుకుంటూ ఇంటి నుంచి సంతోషంగా బయలుదేరిన ఆ వ్యాన్ గమ్యాన్ని చేరకముందే కళ్ల ముందే తుక్కుతుక్కైంది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా గోవింద్పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదం యావత్తు ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉదయం వేళ కావడంతో విద్యార్థులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న ఆ వ్యాన్ మృత్యువు రూపంలో వచ్చిన రైలుకు చిక్కింది. క్రాసింగ్ వద్ద కనీస భద్రత ఏర్పాట్లు లేకపోవడం, రైలు వేగంగా దూసుకురావడంతో వ్యాన్ గాల్లో ఎగిరిపడడంతో పాటు అందులోని విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యం అక్కడున్న వారిని కన్నీరు పెట్టేస్తోంది. ఈ ఘటనలో 2 చిన్నారులు, అదే సమయంలో అక్కడున్న ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే భయంతో గుండెలాగిపోతున్నాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు హృదయ విదారకరం. రక్తం ఒడుతున్న విద్యార్థులను ఎత్తుకుని ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను బెరహంపూర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందుతోంది. వైద్యులు ప్రాణాలు నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది విద్యార్థుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండడంతో వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆసుపత్రి ప్రాంగణంలో రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడన్న ఆశతో కొందరు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రాసింగ్ వద్ద భద్రతా లోపాలు ఎందుకు జరిగాయి, సిగ్నల్ వ్యవస్థ పనిచేయలేదా లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక విచారణ మొదలైంది. ఏదేమైనా నిండు ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తూ ఉన్నారు. దర్యాప్తు పూర్తయితే గానీ ఈ విషాదానికి అసలు కారణాలు వెలుగులోకి రావు. গোবিন্দপুর রেল গেট, ওখানে একটা ট্রেন পাস হয়। ট্রেন পাস হওয়ার পরে গেটম্যান গেটটা তুলে দেয়। তখন যখন গেটটা তুলে টাটা সুমোটা আগিয়ে যায়, তারপরে দ্বিতীয় একটা ট্রেন এসে ওকে আঘাত করে, ওখানে অ্যাক্সিডেন্ট হয়ে সব পড়ে থাকে। তারপরে ওখানে বাসিন্দা বা ওখানকার স্থানীয় যারা লোকাল লোক আছে তারা উঠিয়ে নিয়ে এসে হসপিটালে অ্যাডমিট করে। কজন মারা গেছে বাচ্চা জানেন সংখ্যাটা? আপাতত এখন মানে শুনলাম যে 3 জন খুব সিরিয়াস আছে, তো মারার কথা এখনো শুনিনি। তো আপনার বাড়ি কি ওখানেই? আমার বাড়ি ওখানে না, আমার বাড়ি চাঁদপাড়া মোড়। আপনার কে হয় যে অসুস্থ? ওটা আমার দাদা হচ্ছে, যে গাড়ি চালায়, ড্রাইভার। হ্যাঁ, মানে এখানে হাসপাতালে কি চিকিৎসা হচ্ছে? এখানে তো এখন তো লিস্টে ব্লাড ঝরছে, বলছে দাঁড়ান তমুক, তারপর দেখবা। আগে 3 নম্বর যাও, টিকিট নিয়ে এসো। টিকিট নিয়ে আসার পরে এখানে যাবা, জেরক্স করে জমা দেবা, তারপরে হবে। আর এখানে গেটম্যানরা বলতে গেলে গেটম্যানরা আগে বলছে যে কি আছে, আগে ওদেরকে কৈফিয়ত দিতে হবে, তারপর ঢুকতে হবে। তাহলে ওদেরকে আগে একটা করে লাইন দিয়ে লোক দাঁড়িয়ে বলতে হবে যে হ্যাঁ আমার এই হচ্ছে, তারপরে ওরা বলবে।